గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సమానమని, సాక్షాత్ ఆ గురువు పరబ్రహ్మ స్వరూపమని శతాబ్దాలుగా మన భారతీయులకు తెలిసిందే. అటువంటి గురువునకు సంబంధించినదే ఈ గురు పౌర్ణమి. ఈ రోజును గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని అంటుంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ గురు పౌర్ణిమ రోజు వాళ్ళ గురువును పూజించటం జరుగుతుంది. అయితే గురువు అంటే ఎవరు అని అనగానే మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు అంటే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మనకు లెసన్స్ టీచ్ చేసిన సార్ మ్యామ్ సహజంగా గుర్తుకొస్తూ ఉంటారు. ఇది నిజమే. అయితే వీరితో పాటుగా మన జీవితానికి తొలి గురువు అమ్మ, ఆ తర్వాత నాన్న. అంతేకాదు మనకు తెలియని విషయాన్ని చెప్పే ప్రతి ఒక్కరు కూడా గురువులే. వారు పెద్దవాళ్లే కావచ్చు లేదా చిన్నవాళ్లే కావచ్చు. జాతి వేరైనా, కులాలు మతాలు వేరైనా కూడా వారు మనకు గురువులే. ఎవరైతే మన లైఫ్ లో మోరల్ గా సపోర్ట్ చేస్తారో, సలహాలు ఇచ్చి మన జీవితాన్ని చక్కబెడతారో, వాళ్ళు చెప్పిన పనుల వల్ల, పదాల వల్ల మనం ముందుకు సాగినట్లయితే వారు మనకు గురువులే. ఈ గురువులలో మన చుట్టాలుండొచ్చు, పక్కాలుండొచ్చు, మన మిత్రులు, చివరికి శత్రువులు కూడా ఉండొచ్చు. వీరందరూ మన జీవితంలో ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు, మనం నేర్చుకుంటూనే ఉంటాం. సో వీళ్ళందరూ కూడా మనం గురువులే అనేసి అనుకోవచ్చు. ఇక ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే గురు దక్షిణామూర్తి, గురు దత్తాత్రేయ, గురు రాఘవేంద్రుడు, గురు సాయిబాబా, జగద్గురు ఆదిశంకరాచార్యుల వంటి వారు ఎందరో మహనీయులు మనకు గురువులుగా మన భారతదేశంలో సనాతన ధర్మంలో కనిపిస్తూనే ఉంటారు. అయితే ఈ గురువులందరికన్నా మనకు గురు పౌర్ణమి అనగానే ఆదిమూలంగా గుర్తుకు వచ్చేవారు వేదవ్యాస మహర్షుల వారు గుర్తుకొస్తారు. ఇతని పేరు కృష్ణద్వైపాయుడు. ఇతను ఉగ్రంగా ఉన్నటువంటి వేదాలను, అంటే ఒక ముద్దలాగా ఉన్న వేదాన్ని 4 భాగాలుగా విభజించారు. వీటి ద్వారా మనందరికీ జగద్గురు శ్రీకృష్ణుల వారిని మనకు పరిచయం చేయించటం ద్వారా, వేదాలను విభజించటం ద్వారా వేదవ్యాసుల వారు అయ్యారు. వేదాలతో పాటుగా మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశ పురాణాలు రచించిన గొప్ప గురువు వేదవ్యాసుల వారు. వీరు సప్త చిరంజీవులలో ఒకరు. వేదవ్యాసులు బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు మహాభారతాన్ని రూపొందించారు. అయితే ఇతిహాసం మొత్తాన్ని రాసింది మాత్రం శ్రీ విఘ్నేశ్వరుడు. మనిషికి ధర్మాన్ని ప్రబోధించి మానవాళికి అందించిన గురువు శ్రీ వేదవ్యాస మహర్షుల వారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి మనిషికి వ్యాస మహర్షి ఆది గురువే. అందుకే ఈ సందర్భంలో వ్యాస మహర్షుల వారిని ఒకసారి స్మరించుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. భగవంతుణ్ణి మనకు దగ్గరకు చేసిన వారు వ్యాస భగవానుడు. నిత్యం మనం వింటున్న, చదువుతున్న శ్రీ విష్ణు సహస్రనామాలు కూడా వీరు రచించినవే. ఈ రోజు మన ఇంట్లో భగవద్గీత కాని, మహాభారత పుస్తకములు గాని ఉన్నట్లయితే వాటికి పూజ చేసి కాసేపు చదువుకుంటే చాలా మంచిదంట. పొద్దున నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చుక్కను చూసి భోజనం చేస్తూ ఉంటారు చాలా మంది. మహాభారతంలో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా మానవాళికి ఎంతో ఉపయోగకరమైందని, దానిని మానవుడికి అందించి వారికి మోక్షాన్ని ప్రసాదించాలనే సదుద్దేశంతో బ్రహ్మదేవుడు వ్యాస మహర్షిని ఇది ఒక గ్రంథ రూపంలో మానవాళికి అందించవలసిందిగా కోరతాడు. అప్పుడు వ్యాస మహర్షి కాసేపు ఆలోచిస్తాడు. ఎందుకంటే మహాభారతం అనేది చాలా సుదీర్ఘమైనది, అనర్గళమైనది. దాన్ని రాయడానికి ఒక మంచి రచయిత కావాలి అని కోరుకుంటాడు. అంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు ఒకే ఒక్కరు, అది శ్రీ విఘ్నేశ్వరుడు. ఈ గ్రంథాలను రాయడానికి నేను ఒక షరతు విధిస్తాను. ఆ షరతు ఏంటంటే నాకు కంటిన్యూగా చెప్పాలి, ఎప్పుడు కూడా గ్యాప్ అనేది ఇవ్వకూడదు అనేసి అంటాడనమాట. అంటే ఒక శ్వాస తీసుకునే కొన్ని క్షణాలను మాత్రం ఇస్తాడు. దానికి వేదవ్యాసుల వారు ఇంకొక షరతు విధిస్తారు. అదేంటంటే
ప్రతిదీ కూడా నేను చెప్పే విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నాకనే రాయాలి విఘ్నేశ్వర అని కోరతారనమాట. అప్పుడు విఘ్నేశ్వరుడు సరే అని ఒప్పుకుని రాయటం మొదలు పెడతాడు. అయితే ఎప్పుడైనా వేదవ్యాసుల వారు గ్యాప్ కావాలని కోరుకుంటాడో ఆ క్షణంలో అర్థం కానివి చాలా పెద్దమైనటువంటి శ్లోకాలను చెప్తాడనమాట. అప్పుడు ఆ శ్లోకాలను అర్థం చేసుకోవడానికి విఘ్నేశ్వరునికి కాస్త టైం పడుతుంది. ఆ టైం లోపల తను ఆలోచించుకొని మిగతావి కూడా చెప్పి అనర్గళంగా రాయించాడు విఘ్నేశ్వరునితో. ఎందుచేతనో విఘ్నేశ్వరుడి కలం ఆగిపోతుంది. అయితే ఈ రాయడం అనేది నిర్విఘ్నంగా కొనసాగడానికి విఘ్నేశ్వరుడు ఆ టైంలోనే విఘ్నేశ్వరుడు తన దంతాన్ని తీసేసి కలంగా చేసుకొని ఆ గ్రంథాన్ని కంప్లీట్ చేశాడు. అందుకోసమనే విఘ్నేశ్వరుణ్ణి ఏకదంతాయ అని అంటూ ఉంటారు. ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలండి. అదేంటంటే మనం ఏదైనా పని కంప్లీట్ చేయాలనుకుంటే మనసుంటే బోల్డన్ని మార్గాలుంటాయి. ఆ మార్గాన్ని చేయాలనే సంకల్పం ఉంటే పట్టుదలతో సాధించవచ్చు అనే విషయాన్ని విఘ్నేశ్వరుడు మనందరికీ తెలియజేశాడు. సో ఈ రకంగా మనకు విఘ్నేశ్వరుడు గురువే అయినాడు కదా. అలా కంటిన్యూగా శ్వాస తీసుకున్న టైం కూడా లేకుండా అంతటి ఉత్కృష్టమైన గ్రంథాలను రాయడానికి 3 ఏళ్లకు పైగా పట్టిందంటండి. అంతటి మహనీయమైనటువంటి గ్రంథాలను మనకు అందించినటువంటి వ్యాస మహర్షుల వారికి, శ్రీ విఘ్నేశ్వరుడికి ఈ సందర్భంగా పాదాభివందనాలు చేసుకుంటూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. వ్యాస పూర్ణిమ సందర్భంగా జగద్గిరిగుట్ట శివానగర్లో శ్రీ కనకదుర్గ మల్లికార్జున స్వామి దేవాలయంలో చిన్న సాయిబాబా గుడి అయితే మందిరం ఈ సంవత్సరమే నిర్మించారండి. మా చిన్ని సాయిబాబా గుడిలో జరిగినటువంటి గురు పౌర్ణిమ ఉత్సవాలను మీరు కూడా మాతో పాటు చూడండి. శ్రీ సాయినాథ్ మహారాజుకి ఉదయమే పంచామృత అభిషేకాలు జరిగి శాస్త్రోక్తంగా పూజలు జరిగాయి. ఉదయహారతి, కాకడహారతి, ధూప్ హారతి, శేజహారతి అన్ని రకాల హారతులు భక్తి శ్రద్ధలతో భక్తుల మధ్యలో చాలా వైభవంగా జరిగింది. భక్తులందరూ కలిసి ప్రసాదాలు, విందు భోజనాలు స్వయంగా ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత ఈ దేవాలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం, శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, శ్రీ హనుమాన్ల వారు, నవగ్రహాలు ఇలా చాలా ఉపదేవతలు కూడా ఉన్నాయండి. అందుకోసమని ఆ ప్రతి ఒక్క దేవుడికి నైవేద్యం సాయినాథునితో పాటుగా మిగతా దేవుళ్లకు కూడా నైవేద్యాలు ఇలా ప్రదక్షిణ చేస్తూ తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ రోజు గురు పౌర్ణిమ కాబట్టి ముందుగా గురువునకు సమర్పించి ఆ తర్వాత ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క భక్తునితో ప్రసాదాలను తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత మా గురువు గారు సాయిబాబాకి నైవేద్యం సమర్పించి భక్తితో తర్వాత ఆయా దేవాలయాలకు వెళ్లి నైవేద్యాన్ని నివేదించడం జరిగింది. జై హనుమాన్. ఇది మా హనుమాన్ల వారి దేవాలయం అండి. ఇది కూడా సాయినాథునితో పాటుగా ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఇది శివాలయం అండి. మల్లికార్జున స్వామిల వారు కార్తీక మాసంలో చాలా పూజలు జరుగుతాయండి. చాలా బాగా జరుగుతాయి. కార్తీక దీపోత్సవాలు కూడా చాలా వైభవోపేతంగా జరుగుతాయి. అన్న ప్రసాదం కూడా జరుగుతుంది. ప్రతి సోమవారం విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. జై శ్రీ దుర్గా మల్లికార్జున స్వామికి. శివాలయంతో పాటు లోపల గంగమ్మ కూడా ఉందండి. మనకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, గంగాదేవి కూడా ప్రతిష్ఠించారు. ఇది ఎక్కడ కనిపించదు, అరుదుగా ఉంటుంది గంగాదేవి ఆలయం అనేది. ఇక మనం ఇప్పుడు శ్రీ కనకదుర్గ అమ్మవారండి. చాలా మహిమాన్వితమైన తల్లి. ఏది కోరుకున్నా సిద్ధించే అమ్మవారు శ్రీ కనకదుర్గ అమ్మవారండి. ఇక తర్వాత మళ్ళీ హారతులు ఇచ్చేసి మధ్యాహ్న హారతి ఇచ్చేసి ఆ తర్వాత భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని పంచటం జరిగింది. విశేషంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలోనే వచ్చారండి. జనాలైతే చాలా మంది వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రశాంతంగా జరిగింది. వర్షం వస్తుందేమో అని భయపడ్డాము. కానీ దేవుని దయతో చిన్న చినుకులు జల్లులే తప్ప పెద్ద వర్షం ఏమీ లేదండి. ఇబ్బంది అస్సలు అవ్వలేదు. ఇక వంటల విషయానికి వస్తే అండి, అన్ని బ్రహ్మాండంగా చాలా టేస్టీగా కుదిరాయండి. మనం అనుకోని చేసిన దానికంటే అనుకోకుండా చేసిందే చాలా బాగుంటాయి కదా ఏదైనా. అలాగే ఇక్కడ మరోసారి అనిపించిందండి, చాలా టేస్టీగా ఉన్నాయి. వండిన పదార్థాలన్నీ కూడా చక్కగా సరిపోయాయి. పిల్లలందరూ కూడా చాలా ఓపిక్గా చాలా ఇంట్రెస్ట్ గా కూడా హనుమాన్ జయంతికి జరిపినట్టుగానే
బాబాకి గురు పౌర్ణమి ఉత్సవాలను జరిపారండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా, లేడీస్ అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లో చక్కబెట్టేసుకొని అలాగే గుడికొచ్చేసి గుళ్ళో కూడా అన్ని సెట్ చేసి వంటలకైనా పూజలకైనా దేనికైనా మా టెంపుల్లో లేడీస్ చాలా చాలా బాగా చేస్తారండి. పంతులు గారికి కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. ప్రతిదీ కూడా అందరూ ఒక యూనిట్ గా ఉంటారు. అలాగే పూజల విషయంలో ఏంటి, ఏదైనా పని విషయంలో ఏంటి, అందరూ కలిసి చేసుకుంటారండి. లలిత సహస్రనామాలు చదువుతూ ఉంటారు. కుంకుమ పూజలు కూడా సామూహికంగా జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో చాలా జరుగుతాయండి. ఇలాంటి పర్వదినాలలో అందరూ ఒకే చోట కలిసి ఇలా భోజనాలు చేయటం, అప్పుడప్పుడు కలవటం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. కొన్ని రోజుల తర్వాత ఇంత యూనిటీ, ఇంత ఈ కల్చర్ అనేది ఉంటదో ఉండదో అనే భయం అయితే నానాటికి పెరిగిపోతుందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సంవత్సరం ఇంతే జరుపుకున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా జరుపుకుంటామని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే జరుగుతుంది ఖచ్చితంగా. ఆ కుక్కలు వస్తే వాళ్ళకి భయం పడుతుంది. ఏమండి, కుక్కలు వస్తే అవి వస్తాయని చూస్తుంది. ఏమి రావులే, వాటి కోసం భయపడుతుంది. వేరే తింటదేమో అని. వేడిగా ఉందినా, ఇంకా కాలుతుంది. వేడివేడిగా ఉంది, అందుకే అక్కడికి చల్లార్చున్నా కానీ. దా 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 దా. ఇవన్నీ జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా, ప్రతి హైందవులు నడుం బిగించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి పిల్లలని పెద్దలని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయాలను దర్శిస్తూ దేవాలయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాలను మనం ఎంకరేజ్ చేస్తూ ముందు తరాలకు మనం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే గుళ్ళలకు వెళ్లే వారిని, పూజలు చేసేవారిని మన హైందవులే కాస్త చులకనగా చేస్తూ అపహాస్యం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీకు వీలైతే చేయండి, లేదంటే వదిలేయండి. అంతేగాని ఎదుటి వారిని కించపరిచి బాధ పెట్టి ఇబ్బంది పెట్టి మనం చేసుకునేది ఏమీ లేదు. మన ధర్మాన్ని, మన ఆలయాలను, మన పద్ధతులను మనమే చేజేతులారా తక్కువ చేసుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. స్వస్తి.